వెల్కమ్ టు ఆర్టీఐ తెలుగు న్యూస్. మంచిర్యాల జిల్లా లక్షపేట్ మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా ఓం శ్రీరామ జయరామ జయ జయ రామ అంటూ మార్మోగించారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి భక్తి శ్రద్ధలతో శ్రీరామచంద్రుల మొక్కు తీర్చుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గ్రామంలోని ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రతి సంవత్సరం ఇలాగే సీతారాముల కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం గ్రామ ప్రజలందరూ కలిసి నిర్వహించారు. ఘనాధ్యక్షో బాలచంద్రో వదారుణ వక్రదండశూర్పకర్ణో ధారణం కలిసి అయ్యగారికి అయ్యగారు వేస్తారు. భయమృతం ధ్రువే త్రిపాదవో భవతే పురుషః పాదో సేనాభివాత్మన ధ్రువం ధ్రువేణ అభిసారస్తైర్ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఆయుష్యమగ్రయం ప్రథమం సభ్రము మణులు ఉన్నా సిరులు ఉన్నా గడ్డి పోచే అనుకొని చెట్టు చేమా నీడలోనే రేయి పగలు గడిపెనే తమ్మ అపహరణే రామయ్య వేదనే కనుగల రావణుని ఒక బాణం కూల్చనే అది చూసి అవనే అమితానందము పొందనే కోదండ రామ కోటి కోటి దండాలు సామి నీకు అయోధ్య రామాను అనుకూల్యత ప్రసాద సిద్ధ్యర్థం శ్రీ సీతారామ చంద్రస్వామి సంపూర్ణ ఊరిపోయం పోసారు. నేను పిలుస్తా, ఒక్కొక్కరే రండి. ఇక్కడ దావుడు కూడా క్రమశిక్షణ వాయిస్తే ఒక్కరే అనుకోగలరు. జయన్మాన్ జయశ్రీరామ్. ఈరోజు లక్షపేట మండలం జెండా వెంకటపూర్ గ్రామంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సీతారాముల కళ్యాణంలో కుల మత భేదాలు ఏమీ లేకుండా అందరం కలిసికట్టుగా గ్రామస్తులం అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణం జరుపుకోవడానికి కారణము గ్రామంలోని పశు పాడి అందరూ ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ సాములందరం కలిసి మరియు గ్రామ పెద్దలు గ్రామ యువత మహిళలు అందరం కలిసి ఈ సీతారాముల కళ్యాణాన్ని రంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. ఇది కూడా ప్రతి ఊళ్ళలో జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జయన్మాన్ జై శ్రీరామ్. ఓకే, ఈరోజు లక్షపేట మండలంలోని జెండా వెంకటపూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా సీతారాముల వారి కళ్యాణం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో
గ్రామంలోని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని దీని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలు ఆయురారోగ్యాలతో పాడి పంట బాగుండాలని చెప్పేసి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. రానున్న రోజులలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా కొనసాగించడం జరుగుతుంది.